చేస్తున్నాడు. ఎస్, అప్పటికే మనం లొంగలేదు కాబట్టి ఆ ట్రేడ్ అగ్రిమెంట్ చర్చలకి వాళ్ళు రాలేదు, ఆగిపోయారు, చర్చలకి రాలేదు. అలాగే ఏంటంటే ఈ టారిఫ్స్ కంటిన్యూ చేస్తున్నాడు. ఎందుకంటే మనం అగ్రికల్చర్ డైరీలో భారతదేశాన్ని ఓపెన్ చేస్తామని ఒప్పుకోటలా మొండికేస్తున్నాం. అందుకని ఇది కంటిన్యూ అవుతుంది. రెండోది ఏంటంటే మనం పాక్ ఇండియా వార్ టైంలో బహుశా ఇది కూడా కోపం కావచ్చు, ఈ యుద్ధం ఆపింది నేనేనని చెప్పి ట్రంప్ మాట్లాడితే మన వాళ్ళంతా గట్టిగా కాదు, ఆయనకేం సంబంధం లేదు, మేమే పాకిస్తాన్ వాళ్ళ రిక్వెస్ట్ మీద ఆపామని చెప్పి చెబుతున్నారు. ఇది కూడా ట్రంప్ కు బాగా గాయం ఉంది. మూడోది ఏంటంటే నోబెల్ ప్రైజ్ విషయంలో పాకిస్తాన్ బాగా ఉబ్బేస్తుంది ట్రంప్ ని. భారతీయులు ఎవరు ఆ విషయంలో, భారతదేశ నాయకత్వం ఎవరు నోబెల్ ప్రైజ్ ఇవ్వమని ట్రంప్ కు మాట్లాడటల్లా. ఇక తర్వాత కారణాలు నవేరో చెబుతున్నాయి. ఎవరైతే అడ్వైజర్ ఉన్నారో ఇందా మీరు ప్రస్తావించిన అమెరికా ట్రంప్ అడ్వైజర్ ఎవరైతే ఉన్నారో ఆయన చెబుతున్న కారణాలు ఏంటంటే భారతదేశ తీరు వేరుగా ఉంది, చైనా తీరు వేరుగా ఉంది. చైనా మీద మీరు ఎందుకు టారిఫ్లు వేయలేదు, ఆయిల్ చైనా కూడా రష్యా నుంచి కొంటుంది కదా అంటే దానికి కారణాలుగా ఆయన చెబుతుంది ఏంటంటే చైనా రష్యా నుంచి ఎప్పటి నుంచో వ్యాపారం చేస్తుంది. యుక్రెయిన్ యుద్ధం ముందు నుంచి వ్యాపారం చేస్తుంది. గతంలో యుక్రెయిన్ యుద్ధం ముందు తన అవసరాల్లో 13% అవసరాల మేరకు చైనా రష్యా నుంచి కొనుగోలు చేసేది ఆయిల్. ఇప్పుడు 16% కొంటుంది, పెద్ద మార్పు ఏమి లేదు. కానీ భారతదేశం 1% లోపుకునేది రష్యా యుక్రెయిన్ యుద్ధానికి ముందు. ఇప్పుడు అది 35% దాకా రష్యా నుంచి అది కొంటుంది. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున అవకాశాన్ని ఆసరాగా చేసుకున్న యుక్రెయిన్ రష్యా యుద్ధాన్ని అసలు ఆయన మోదీ యుద్ధం, ఇది పుతిన్ యుద్ధం కాదు మోదీ యుద్ధం అన్నాడు. అదే ఆ అవసరాన్ని ఆసరాగా చేసుకుని కొంటున్నారు. కాబట్టి చైనా పరిస్థితుల్లో ఏ మార్పు లేదు. రష్యా యుక్రెయిన్ యుద్ధం తర్వాత వాళ్ళు అలాగే ఉన్నారు. చైనా రష్యా స్నేహం మామూలుగా గతం నుంచి ఉంది. ఇప్పుడు కొత్తగా ఇండియా మొదలు పెట్టింది పని అనేది ఒకటి. రెండో కారణం ఏం చెబుతున్నారంటే వీళ్ళు రష్యా నుంచి కొన్న ఆయిల్ భారతదేశం పెద్ద ఎత్తున రిఫైన్ చేసి దాన్ని అమ్ముకొని లాభాలు సంపాదిస్తుంది అంతర్జాతీయ మార్కెట్ లో. ఇది ఒకటి. చైనా ఈ పని చేయటం లేదు. ఈ 2 కారణాలు నెవారో చెప్తున్నాడు. ఏదేమైనా కానీ ఏంటంటే ఈ రోజు ఒక దురదృష్టకరమైన తీరు ఇండియా భారతదేశం ఇష్టానుసారం చేసుకుంటుంది. దానికి అవకాశాలు ఎక్కడ వ్యాపారం చేసుకునే అవకాశం ఉంటే అక్కడ వ్యాపారం చేసుకుంటారు. దానికి ఇట్లాంటి నియమ నిబంధనలు పెట్టడం అనేది మంచిది కాదు. మరి చైనా నుంచి వెళ్తున్న డబ్బులు, టర్కీ నుంచి వెళ్తున్న డబ్బులు కూడా రష్యాకి ఉపయోగపడుతున్న యుద్ధం చేయటం. ఆ మాటకు వస్తే అమెరికా కూడా రష్యా నుంచి ఏం పూర్తిగా జీరో ట్రేడ్ ఏం కాదు కదా, ట్రేడ్ ఉంది, ఆయిల్ కొనకపోవచ్చు, మిగతా రంగాల్లో ఉంది కదా. అదే కాదు, అమెరికా కూడా వ్యాపారం చేస్తుంది, యూరోపియన్ యూనియన్ వ్యాపారం చేస్తుంది రష్యాతో. అందరూ వ్యాపారం చేస్తా అసలు యూరోపియన్ యూనియన్ తో పోలిస్తే భారతదేశం చేస్తున్న వ్యాపారం చాలా తక్కువ. అది $67 బిలియన్ మేరకు సంవత్సరానికి యూరోపియన్ యూనియన్ రష్యాతో వ్యాపారం చేస్తుంది. మనం ఎంత చేస్తున్నాం చాలా స్వల్పం దాంతో పోలిస్తే. కాబట్టి ఏంటి ఏదో మన డబ్బులతోనే అక్కడ యుక్రెయిన్ లో రక్తపాతం జరిగిపోతున్నట్లు ఒక అభూత కల్పన. అంటే ఇది ఏదంటే పాపారావు గారు పొలిటికల్ గా చూస్తే ఇది బియాండ్ ట్రేడ్ కన్నా ఇంకేదో ఉండాలి ట్రంప్ ఏదో అంటే బహుశా నేను ఇందాక మొదటి కారణాలు చెప్పా కదా, బయలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ కి మెడ మీద కత్తి పెట్టాడు. డైరీకి అగ్రికల్చర్ కి మనం ఓపెన్ చేస్తామని అనుకుంటున్నాడు, ఓపెన్ చేయలే. అందుకని ఆ టారిఫ్లు తగ్గించకుండా అలాగే కంటిన్యూ చేస్తున్నాడు. మెయిన్ గా అదే కారణం. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే చర్చలు దానిలో జరుగుతున్నాయి. బయలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ దానిలో అగ్రికల్చర్ ని డైరీని ఓపెన్ చేయమంటే నా ప్రాణం పోయినా ఓపెన్ చేయనన్నట్లు మోడీ మాట్లాడుతున్నారు. అందుకని ఏంటంటే అది ఎట్లాగైనా సరే మోడీ మేడ మీద కత్తి పెట్టి ఉంచాడు. ఆ కత్తి దింపడం ఇప్పుడు ఆయన కష్టంగా ఉంది. ఆ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇప్పుడు ఆ టారిఫ్స్ అదే అగ్రికల్చర్ డైరీకి ట్రేడ్ కనుక మనం లొంగకపోతే ఇక అట్లా మొండిగా ఉండాల్సిన అవసరం ఉంది. బహుశా నిజంగా ఇందాక సంజయ్ గారు వాళ్ళు అన్నట్లు చాలా కాలం పాటు ఎఫెక్ట్ ఉంటుంది. చాలా ఇప్పుడు సెటిల్ అయ్యే ఇష్యూగా కనపడుతుంది. అంటే జీడిపి 1%, అంటే కొంతమంది 0.4 to 0.6 అని రాశారు, కొంతమంది 0.9 దాకా ఇంపాక్ట్ పడుతుందంటే సుమారు 1% అనుకోండి. ఇప్పుడు 6.5 నుంచి 5.5 5.6 అయిపోతే అది పెద్ద కుదిపే కదా. 1% ఈజ్ నాట్ ఏ స్మాల్, సామాన్యమైన కుదుపు కాదు. ఎందుకంటే మీకు భారతదేశానికి అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి, నెంబర్ 1 వాణిజ్య 2023, 24లో మనకి నెంబర్ 1 వాణిజ్య భాగస్వామి నాకు గుర్తున్నంతలో అమెరికాయే నెంబర్ 1. మనం తర్వాతే చైనా, నెక్స్ట్ నెంబర్ 2. కాబట్టి ఇంత పెద్ద వాణిజ్య భాగస్వామితో వ్యాపారం దెబ్బతింటం అంటే సరే ఇప్పుడు కొత్తగా మీరు అడగపోయినా ప్రస్తావిస్తున్న స్వదేశీ జపం ఇప్పుడు చేస్తున్నాం. గత 10 ఏళ్లుగా ఏమైంది స్వదేశీ? అసలు బీజేపీ నినాదాల్లో ప్రధానమైంది స్వదేశీ అండ్ హిందుత్వ. సరే, హిందుత్వానికి కాసేపు ఇప్పుడు మన ఎజెండాలో టాపిక్ కాదు కాబట్టి పక్కన పెట్టి స్వదేశీ ఇప్పుడేంటి 10 ఏళ్ల నుంచి ఏం చేస్తున్నాం మనం? వాజ్పేయి గారి హయాం నుంచి పరిపాలించారు కదా, స్వదేశీ ఏమైంది, ఇప్పుడు స్వదేశీ ఏమైంది? స్వదేశీని అవసరమైనప్పుడు బయటికి తీసే ఆయుధంగా కాదు, అది లాంగ్ టర్మ్ స్ట్రాటజీ. స్వదేశీ అనేది లాంగ్ టర్మ్ స్ట్రాటజీగా దాన్ని చూడకుండా అవసరమైనప్పుడు ఇప్పుడు బయటికి తీసి స్వదేశీ అంటే ఇప్పుడు స్వదేశీ ఏం చేస్తాం మనం? అమెరికా దగ్గర నుంచి ఏం కొనాలి మనం? అంటే రెండు ఉంటాయి ఇక్కడ పాపారావు గారు. అంటే మన వ్యూవర్స్ కొంచెం క్లారిటీ ఇవ్వడం కోసం, స్వదేశీ అంటే ఇక్కడ మోర్ ప్రొడక్షన్ మనం పెంచుకోవడం, కానీ ఆ ప్రొడక్షన్ జరిగిన ప్రతిదానికి మార్కెట్ ఇక్కడే ఉండాలని లేదు. అనివార్యంగా మనం బయట దేశాలపై డిపెండ్ అవ్వాల్సిందే. సో ఇప్పుడు అమెరికాను తగ్గించి
చైనాకి చేద్దామా? లేదు, చైనా నుంచి మనం ఎక్కువ ఇంపోర్ట్స్ చేసుకుంటున్నాం, లేదా స్వదేశీ అంటే యూరోప్ గా, చైనా నుంచి కూడా యుఏఈ కా. వద్దనే కదా. స్వదేశీ అంటే చైనా నుంచి కూడా వద్దనే కదా. అదే వద్దనే, అదే అంటున్నా. కానీ మనం తయారు చేసుకున్న వస్తువులు మనమే ఇక్కడ కొనుక్కోలేం కదా, మార్కెట్ కావాలి కదా మనకు కూడా, బయట మార్కెట్. అదే మనకు మాత్రం బయట మార్కెట్ కావాలి, బయట వాళ్ళకి మనం మార్కెట్ ఇవ్వమంటే వాళ్ళు ఒప్పుకోరు కదా. స్వదేశీ అన్నం బాగుంది, నిజమే, స్వదేశీ చేసుకుందాం, మంచిది. ఆ మేరకు ఇట్లా విదేశీ డిపెండెన్స్, ఇది అమెరికా మీద అతిగా డిపెండ్ అయ్యారు, సమస్యలు వచ్చినాయి, వద్దనేది. అది దాన్ని అట్లా చెప్పకుండా స్వదేశీ అనే మాటతో యువత ఏమవుతుంది, 10 ఏళ్ళు ఏం చేశారు. అదేలేండి, మీరు అన్నది ఏంటంటే దాన్ని ఒక ఎమోషన్ గా వాడకుండా దాని ప్రాక్టికల్ అప్లికేషన్ ఏంటనేది దృష్టి పెట్టలేదు. ఐ అగ్రీ విత్ యూ. అంటే పుల్లారావు గారు విభేదిస్తారని తెలియదు, బ్రేక్ తర్వాత మాట్లాడదాం వారితో. ఎందుకంటే మొదటిసారి మోదీ గారు ప్రధాని అయిన గుర్తుంటే అప్పుడు మేక్ ఇన్ ఇండియా నినాదం చాలా ఉధృతంగా జరిగింది. సో మరి దాని తాలూకా రిజల్ట్ ఈ పాటికి వచ్చి ఉంటే ఇప్పుడు ఎంత ఇబ్బంది ఉండేది కాదా, లేదా ప్రత్యామ్నాయ మార్కెట్ల మీద దృష్టి పెట్టడం వల్ల కొంత లోపం జరిగిందా పెట్టకపోవడం వల్ల? ఇవన్నీ మాట్లాడదాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుంటా, బ్రేక్ తర్వాత పుల్లారావు గారు